Hello everyone, welcome to Sri Math World. First Inter 1A AP Betterment 17th September 2021 ఉంది కదా. సో దీనికి మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి 17 సెప్టెంబర్ 2021 జరిగేటువంటి ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్ ఎగ్జామ్లో మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఇప్పుడు ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ మ్యాట్రిసెస్ టాపిక్లో అంటే 30% డిడక్షన్ చేసిన తర్వాత సిలబస్ రిమైనింగ్ వాటిలో స్కోప్ ఉన్నది క్రామర్స్ మెథడ్, క్రామర్స్ రూల్కి అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. And next, ai plus be whole cube equal to a cube I plus 3a square be అని ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ టోటల్గా ఈ 3 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ కానీ క్రామర్స్ రూల్ కానీ ఇస్తారు. సో అదర్వైజ్ ఒక్కసారి మాత్రం ఈ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ అనేటువంటి క్వశ్చన్ని ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చున్నారు ఎల్ఏక్యూగా. సో ఈ 3 ఎల్ఏక్యూస్ నుంచి కంపల్సరీ వస్తుంది 2 క్వశ్చన్స్ అనేవి. సో ఈ 3 పర్ఫెక్ట్ అయితే 14 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. క్రామర్స్ రూల్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు క్రామర్స్ రూల్ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇన్వర్షన్ అండ్ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకొక వీడియోగా ఎస్ఏక్యూస్ అండ్ నెక్స్ట్ వీడియోగా విఎస్ఏక్యూస్ 4 వీడియోస్గా అప్లోడ్ చేస్తాను. మొత్తం 4 వీడియోస్ చూడండి. 22 మార్క్స్ ఈ చాప్టర్ వెయిటేజ్ 22కి 22 ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు క్రామర్స్ రూల్ చూడండి. క్రామర్స్ రూల్లో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈక్వల్ టు d1, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్ టు d2 అండ్ a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈక్వల్ టు d3. ఈ టైప్లో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చి క్రామర్స్ రూల్ యూస్ చేస్తూ సొల్యూషన్ సెట్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటారు. ప్రతి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలి. మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ గివెన్ సిస్టమ్ అని చెప్పని AX ఈక్వల్ టు B అని రాస్తాం. ఇది రాసి ఈ స్టెప్ సబ్స్టిట్యూషన్ అంటే ఈ ఫామ్లోకి ఈ ఈక్వేషన్స్ మొత్తాన్ని రాస్తే 1 మార్క్ వస్తుంది. స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ కూడా చెప్తాను ఇందులోనే. A1 B1 C1 XYZ కోఎఫిషియంట్స్. నెక్స్ట్ ఈక్వేషన్కి A2 B2 C2. నెక్స్ట్ ఈక్వేషన్ A3 B3 C3. సో ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పని అంటాం. నెక్స్ట్ వేరియబుల్ మ్యాట్రిక్స్ XYZ విచ్ ఈజ్ ఈక్వల్ టు D1 D2 అండ్ D3. ఇది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ వాల్యూషన్కి ఏ స్టెప్ వరకు రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా చూడండి. ఈ స్టెప్ AX ఈక్వల్ టు B రాసి ఈ ఫామ్లో దీన్ని రాస్తే 1 మార్క్ ఇస్తారు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి. నెక్స్ట్ స్టెప్ ఈ మ్యాట్రిక్స్ ఫామ్లో రాసిన తర్వాత డెల్టా ఈక్వల్ టు డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఏ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. నెక్స్ట్ 1 మార్క్ వస్తుంది. ఇప్పటికి 2 మార్క్స్ ఇచ్చేశారు. ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఈజీగా ఈ స్టెప్స్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే దీన్ని సాల్వ్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ 1 మార్క్, టోటల్ 2 మార్క్స్. అండ్ నెక్స్ట్ డెల్టా వన్ ఈక్వల్ టు డెల్టా 1 అంటే ఫస్ట్ కాలం ప్లేస్లో అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్కి ఫస్ట్ కాలం ప్లేస్లో ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయాలి. అలా రీప్లేస్ చేసి రాస్తే వచ్చేది డెల్టా 1 D1 D2 D3. అండ్ నెక్స్ట్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్లో ఈ B1 సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం సేమ్గా ఉంటాయి. B1 B2 B3 C1 C2 C3. సో దీన్ని సింప్లిఫై చేసి రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అలాగే డెల్టా 2
డెల్టా 2 ఈక్వల్ టు డెల్టా 2 అంటే సెకండ్ కాలం ప్లేస్లో అంటే ఫస్ట్ కాలం యాస్టీస్ రాయాలి A3. నెక్స్ట్ సెకండ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయాలి. థర్డ్ కాలం సేమ్ C1 C2 C3. సో ఇట్లా రాసి దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డెల్టా 3 ఈక్వల్ టు డెల్టా 3 అంటే కాలం 3 ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రీప్లేస్ చేయాలి. A1 A2 A3 ఫస్ట్ కాలం అండ్ సెకండ్ కాలం యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. థర్డ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ D1 D2 D3. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డెల్టా 1 డెల్టా 2 అండ్ డెల్టా 3 ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినందుకు నెక్స్ట్ x ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా విచ్ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన రిజల్ట్స్ రాస్తా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా అండ్ z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. సో ఈ ఫార్ములాస్ రాసినందుకు 1 మార్క్. నెక్స్ట్ ఈ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ఈ 3 ఫైండ్ అవుట్ చేస్తే 3 మార్క్స్. ఈ ఫార్ములాస్ అన్నీ రాసినందుకు సింప్లిఫై చేసి రిజల్ట్ ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్. ఫైనల్ ఆన్సర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేసి అయిపోయింది ఎగ్జామ్ సొల్యూషన్ XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసామని వదిలేస్తారు. ఇట్లా వదిలేస్తే 1 మార్క్ కట్ అవుతుంది. సొల్యూషన్ సెట్ అని ఫైనల్గా రాయాలి. XYZ కాలం మ్యాట్రిక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మీకు వచ్చిన రిజల్ట్ X వాల్యూ Y వాల్యూ Z వాల్యూ ఇలా కాలం మ్యాట్రిక్స్గా రాయాలి. ఫైనల్గా ఈ రిజల్ట్ కూడా రాస్తే 1 మార్క్ ఇస్తారు. టోటల్ 7 మార్క్స్. సో 1 మార్క్ ఇక్కడ 1 మార్క్ 2 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ 3 2 3 5 ఇది 6 అండ్ ఇక్కడ డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాసింది 1 మార్క్. టోటల్ 7 మార్క్స్ వెయిటేజ్ ఇట్లా ఇస్తారు. మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినందుకు 1 మార్క్ అండ్ డిటర్మినెంట్ డెల్టా A డెల్టా ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్. నెక్స్ట్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే 3 మార్క్స్. ఫార్ములా రాసినందుకు 1 మార్క్. ఫైనల్ సొల్యూషన్ సెట్ అని చెప్పి వచ్చిన ఆన్సర్ రాసినందుకు 1 మార్క్. టోటల్గా 7 మార్క్స్ అనేది ఇట్లా వస్తుంది. సో దీని మీద బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ క్రామర్స్ మెథడ్లో ఏ సమ్స్ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒక 4 సమ్స్. ఆ 4 సమ్స్లో ఒక సమ్ కంపల్సరీ వస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ క్రామర్స్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్రామర్స్ మెథడ్కి ఇచ్చిన క్వశ్చన్ ఇది. సాల్వ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై క్రామర్స్ మెథడ్ అని చెప్పి 3 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ చేయాల్సింది మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి. మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ గివెన్ సిస్టమ్ ఈజ్ AX ఈక్వల్ టు B. సో ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని AX ఈక్వల్ టు B ఫామ్లో రాస్తే 2 -1 8 3 4 5 5 - 2 7 x y z ఈక్వల్ టు 13 18 20. సో ఈ తర్వాత చేయాల్సింది డెల్టా ఈక్వల్ టు డెట్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఏ అంటే 2 -1 8 3 4 5 5 - 2 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది స్టెప్స్ అన్నీ కూడా మల్టిప్లై చేసేది AD - BC ఫామ్ మొత్తం రాయండి. చిన్న మిస్టేక్ చేసిన ఆన్సర్ మొత్తం పోతుంది. సో ప్రతి స్టెప్ క్లియర్గా రాసుకోండి. 28 + 10 నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ +1 ఇంటూ 21 - 25 +8 ఇంటూ -6 - 20 సింప్లిఫై చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు -136 వస్తుంది. సింప్లిఫై చేసిన రిజల్ట్. నెక్స్ట్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 అంటే ఫస్ట్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయాలి. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 13 18 అండ్ 20. నెక్స్ట్ సెకండ్ కాలం మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాయటమే. సెకండ్ అండ్ థర్డ్ కాలం -1 4 -2 8 5 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 28 + 10 నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ +1 ఇంటూ 18 7s are 126 -100 +8 ఇంటూ -36 -80 సింప్లిఫై చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు -408 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 2 ఈక్వల్ టు డెల్టా 2 అంటే సెకండ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయాలి. ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈజ్ 2 3 5
నెక్స్ట్ 13, 18, 20, next 8, 5, 7, which is equal to 2 into 126 minus 100. Next minus 13 into 21 minus 25 plus 8 into 60 minus 90. సింప్లిఫై చేస్తే మైనస్ 136 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 3ని ఫైండ్ అవుట్ చేస్తే డెల్టా 3 ఈక్వల్ టు ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈస్, సెకండ్ కాలం -1, 4, -2 యాజ్ ఇట్ ఈస్, అండ్ థర్డ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రీప్లేస్ చేయాలి 18 and 20, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 into 80 plus 36. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 into 60 minus 90, AD minus BC. Next plus 13 into -6 minus 20. సింప్లిఫై చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు -136. ఇప్పుడు డెల్టా వాల్యూ తెలుసు అండ్ డెల్టా 1 తెలుసు, డెల్టా 2, డెల్టా 3 తెలుసు. నెక్స్ట్ స్టెప్ ఫార్ములాస్ రాయాలి. x ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా. డెల్టా 1 అంటే -408 బై డెల్టా అంటే -136, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 times. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, విచ్ ఈజ్ ఈక్వల్ టు -136 బై -136, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా -136 బై -136, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫైనల్ రాయాల్సింది సొల్యూషన్ సెట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు x, y, z, కాలం మ్యాట్రిక్స్ 3, 1, 1. సో ప్రతి స్టెప్ కంపల్సరీ ఇంపార్టెంట్. ప్రతి స్టెప్కి 1 మార్క్ వెయిటేజ్ చెప్పను ఉంది కనుక ఏ స్టెప్ మిస్ చేయకుండా అన్నీ చేయండి. అండ్ నెక్స్ట్ సమ్ చూస్తే నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్, ఈక్వేషన్స్ ఇలా ఇచ్చారు. సో క్రామర్స్ మెథడ్ యూజ్ చేస్తూ చేయాలి. ఫస్ట్ చేయాల్సింది మ్యాట్రిక్స్ ఫామ్. మ్యాట్రిక్స్ ఫామ్ AX ఈక్వల్ టు B. సో ఆ ఫామ్లో రాస్తే కోషియంట్స్ 2, -1, 3 ఫస్ట్ కోషియంట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఈక్వేషన్కి 1, 1, 1, నెక్స్ట్ 1, -1, 1 ఇంటూ వేరియబుల్ మ్యాట్రిక్స్ X, Y, Z ఈక్వల్ టు 9, 6, 2. సో దీనికి నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది డెల్టా ఈక్వల్ టు డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ అంటే 2, -1, 3, 1, 1, 1, 1, -1, 1, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 into 1 plus 1 minus of minus plus 1 into 1 minus 1 plus 3 into -1 -1. సింప్లిఫై చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 అంటే ఫస్ట్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయడం, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈజ్ రీప్లేస్ చేస్తే 9 ఇంటూ డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 1 plus 1 minus of minus plus 1 into 6 minus 2, 6 minus 2. ఈ మ్యాట్రిక్స్ ఉన్న రో అండ్ కాలం క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రోని కాలంని క్లోజ్ చేస్తే 6, 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. దీనికి AD మైనస్ BC చేయాలి. -6 -2 సింప్లిఫై చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు వచ్చే రిజల్ట్ -22 - 24 అంటే -2 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 2 ఈక్వల్ టు అంటే సెకండ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రీప్లేస్ చేయాలి. ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈస్ 9, 6, 2 అండ్ 3, 1, 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే AD మైనస్ BC అంటే 6 - 2. నెక్స్ట్ -9 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్న రో అండ్ ఈ ఎలిమెంట్ ఉన్న కాలం క్లోజ్ చేస్తే రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్కి డెట్ వాల్యూ AD మైనస్ BC చేయాలి. 1 - 1. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ 3 ఈ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలం తీస్తే ఈ 2/2 మ్యాట్రిక్స్ ఉంటుంది. దీనికి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2 - 6 సింప్లిఫై చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు -4 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 3 ఈక్వల్ టు డెల్టా 3 అంటే థర్డ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయాలి.
ఫస్ట్ టూ కాలమ్స్ యాజ్ ఇట్ ఈజ్ -1 1 -1. ఫస్ట్ టూ కాలమ్స్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇక్కడ కోషియంట్ మ్యాట్రిక్స్లో రీప్లేస్ చేసేది. ఫస్ట్ టూ కాలమ్స్ యాజ్ ఇట్ ఈజ్, థర్డ్ కాలం ప్లేస్లో Δ3 అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రీప్లేస్ చేయాలి. 9 6 2 9 6 2 which is equal to 2 into 2 plus 6. Next minus of minus plus 1 into 2 minus 6. ఈ ఎలిమెంట్ ఉన్న రో కాలం క్లోజ్ చేస్తే 2 minus 6 plus 9 into minus 1 which is equal to సింప్లిఫై చేస్తే -6 వస్తుంది. ఇప్పుడు ఫార్ములా x ఈక్వల్ టు Δ1 బై డెల్టా విచ్ ఈజ్ ఈక్వల్ టు Δ1 అంటే -2, డెల్టా అంటే -2, -2 by -2 which is equal to 1. y is equal to Δ2 by డెల్టా which is equal to Δ2 అంటే -4 by -2 which is equal to 2. z is equal to Δ3 by డెల్టా which is equal to -6 by -2 equal to 3. సో సొల్యూషన్ సెట్ రాస్తే ఫైనల్గా xy z which is equal to 1 2 3. నెక్స్ట్ సమ్ చూద్దాం. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు, క్రామర్స్ మెథడ్ యూజ్ చేస్తూ సొల్యూషన్ సెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రాయాల్సింది మ్యాట్రిక్స్ ఫామ్. ax ఈక్వల్ టు b. సో కోషియంట్ మ్యాట్రిక్స్ రాస్తే 1 1 1 2 2 3 1 4 9 into xyz ఈక్వల్ టు 1 6 3. సో దీనికి డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే అంటే కోషియంట్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ 2 2 3 నెక్స్ట్ 1 4 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into determinant 18 minus 12. Next -1 into 18 minus 3. Next plus 1 into 8 minus 2. Simplify చేస్తే -3. నెక్స్ట్ Δ1 is equal to Δ1 అంటే ఫస్ట్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయడం. 1 6 3 నెక్స్ట్ 1 2 4 1 3 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 18 minus 12. నెక్స్ట్ -1 into 6 9s are 54 minus 3 3s are 9. నెక్స్ట్ plus 1 into 6 4s are 24 minus 3 2s are 6. సింప్లిఫై చేస్తే -21 వస్తుంది. నెక్స్ట్ Δ2 ఈజ్ ఈక్వల్ Δ2 అంటే ఫస్ట్ సెకండ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రీప్లేస్ చేయాలి. ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈజ్, సెకండ్ కాలం 1 6 3 అండ్ థర్డ్ కాలం 1 3 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 6 9s are 54 minus 9 -1 into 18 minus 3 plus 1 into 6 minus 6. సింప్లిఫై చేస్తే 30 వస్తుంది. నెక్స్ట్ Δ3 ఈక్వల్ టు అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని థర్డ్ కాలం ప్లేస్లో రీప్లేస్ చేయాలి. ఫస్ట్ టూ కాలమ్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసి థర్డ్ కాలం ప్లేస్లో 1 6 3 కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రీప్లేస్ చేసాం. డిటర్మినెంట్ చేస్తే 6 minus 24 -1 into 6 minus 6. నెక్స్ట్ plus 1 into 4 2s are 8 minus 2 which is equal to సింప్లిఫై చేస్తే -12. సో Δ1 Δ2 Δ3 వాల్యూస్ వచ్చినాయి. ఫార్ములా రాస్తే x ఈక్వల్ టు Δ1 బై డెల్టా విచ్ ఈజ్ ఈక్వల్ టు Δ1 అంటే -21 బై -3 -21 బై -3 which is equal to 7. Next y is equal to Δ2 by delta which is equal to 30. Δ2 30, delta ante -3 which is equal to -10, and z is equal to Δ3 by delta which is equal to -12 by -3 which is equal to 4. So solution set raste x y z which is equal to
7 minus 10 4. నెక్స్ట్ సమ్ చూస్తే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు, క్రామర్స్ మెథడ్ యూస్ చేస్తూ అన్నారు. మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తే మ్యాట్రిక్స్ ఫామ్ AX ఈక్వల్ టు B. సో దీనికి కోషియంట్ మ్యాట్రిక్స్ రాస్తే 1 minus 1 3 4 2 minus 1 minus 1 3 1 into XYZ equal to 5 0 5. సో ఇది మ్యాట్రిక్స్ ఫామ్. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది డెల్టా ఈక్వల్ టు డెట్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ కోషియంట్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ చేయాలి. 4 2 minus 1 minus 1 3 1 which is equal to 1 into 2 plus 3. Next minus of minus plus 1 into 4 minus 1. Next plus 3 into 4 3s are 12 minus of minus plus 2. Simplify చేస్తే 50 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 అంటే ఫస్ట్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రీప్లేస్ చేయాలి. 5 0 5. నెక్స్ట్ minus 1 2 3 3 minus 1 plus 1 which is equal to 5 into 2 plus 3. Next minus of minus plus 1 into 0 plus 5. Next plus 3 into 0 minus 10. Simplify చేస్తే 30 minus 30 0 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు అంటే సెకండ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈజ్. సో 5 0 5. నెక్స్ట్ 3 minus 1 plus 1 which is equal to 1 into 0 plus 5. నెక్స్ట్ minus 5 into 4 minus 1. నెక్స్ట్ plus 3 into 20 minus 0. సింప్లిఫై చేస్తే -10 + 60 అంటే 50 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 3 ఈక్వల్ టు అంటే థర్డ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రీప్లేస్ చేయాలి. ఫస్ట్ 2 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్ -1 2 3. నెక్స్ట్ 5 0 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 10 minus 0. నెక్స్ట్ minus of minus plus 1 into 20 minus 0. నెక్స్ట్ plus 5 into 12 plus 2 which is equal to simplify 30 plus 70 100 వస్తుంది. సో ఫైనల్గా XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే x ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 బై 50 ఈక్వల్ టు 0. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 250 అండ్ డెల్టా 50. వచ్చే రిజల్ట్ 50 by 50 which is equal to 1 and z equal to delta 3 by delta which is equal to 100 by 50 అంటే 2. సో ఫైనల్గా సొల్యూషన్ సెట్ XYZ which is equal to 0 1 and 2. ఫస్ట్ 3 సమ్స్ క్రామర్స్ మెథడ్కి చాలా చాలా ఇంపార్టెంట్. రేర్ కేసెస్ ఈ సమ్ కూడా క్రామర్స్ మెథడ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 7 మార్క్స్కి వచ్చే 2 LAQsలో ఒకటి క్రామర్స్ మెథడ్. ఆ క్రామర్స్ మెథడ్ ఇప్పుడు మనం చూసాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వీడియో చూడండి. స్టార్టింగ్లో నేను స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా చెప్పాను, అంటే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు క్రామర్స్ మెథడ్ని ఎలా చేయాలి అని. అండ్ ఫస్ట్ 3 సమ్స్ చాలా ఇంపార్టెంట్ క్రామర్స్ మెథడ్కి. అండ్ 4th సమ్ ఇది ఒక్కసారి ఇచ్చారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో. సో ఇదే మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నా నెక్స్ట్ వీడియోస్ కూడా అప్డేట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇంకా AI + BE హోల్ క్యూబ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇంకొక LAQ ఇచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.